come in? Take your seat. What made you come all the way? What's your problem? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థం కాదు. నా కొడుకుని విడిచిపెట్టమ్మా, నా కోడలు కాపురాన్ని నిలబెట్టమ్మా, ఇది అడగటానికే వచ్చాను. What? Oh God. ఇది బాగుంది కదా? ఇది బాల. ఇది ఇది నా కొడుకు. ఇది నా కొడుకు, వాడు పెళ్ళాం. ఇది నువ్వు. ఇది బాగోలా. Hey, you. George. Nice, sweetie. No. George. What the hell is going on here? Bloody fool. You should have taken my permission before entering into my bedroom. You know something? You are a bloody bitch. Mind your language. I'm not a private company for you only. I'm a public limited company for everybody. I'm open to all. Yesterday you, today George, tomorrow Salim. Get lost. Come on, Come on, George. లక్ష్మి, నీకు ఈ సంగతి తెలుసా? నీ కొడుకు ఆనంద్ వచ్చాడు. పెట్టెతో సహా వచ్చాడు. శాశ్వతంగా వచ్చేశాడు. ఇంత మంచి వార్త చెబుతున్నాను, సంతోషంగా అలాగా అని అడుగు. అలాగా? పదండి, ఆ భగవంతుని చూద్దాం. గుడికి వెళదాం. పిచ్చిదానా, కష్టాల్లో ఉన్నప్పుడే గుడికి వెళ్ళాలి. సంతోషంగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళకూడదు. అప్పుడు నాకు దేవుడి దయ అక్కర్లేదు. ఇప్పుడు మనం సుబ్బయ్య నగర్కి వెళ్తున్నాం. ప్లాట్ చూస్తున్నాం, కారులోనే పోతున్నాం. కారులోనా? ఎందుకండి అనవసరపు ఖర్చు? ఖర్చు ఇప్పుడు నాదేం కాదు, ఆ బ్రోకర్ తీసుకెళ్తున్నాడు. కారులోనే వెళ్తున్నాం, జోడీగా వెళ్తున్నాం, జాలీగా వెళ్తున్నాం.
కుమారుడు కూరేశాడు. నా కాళ్ళు పట్టుకుపోయిరా దేవుడా. అమ్మా, ఇంతమందిని ఎక్కించేశాడు కారులో. అబ్బా వీడా. మన ఇద్దరిని మాత్రం జాలీగా జోడుగా తీసుకొస్తాడనుకున్నాను. ఆడా మగ తేడా లేకుండా బుట్టలో చింతపండు కూరినట్టు కూరేశాడు. పదా లక్ష్మి, అంత పిచ్చోళ్ళు ఈ కార్నర్ ప్లాట్ వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఈ కార్నర్ ప్లాట్ మనదే. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఉండు చెప్తా. అక్కడ ఆనంద్ కో రూమ్, ఇక్కడ శంకర్ కో రూమ్, అక్కడ అల్లుళ్ళిద్దరికి చెరో రూమ్. మరి మన రూమ్ ఎక్కడ? పెద్ద రూమ్ కావాలే. మనకెందుకండి పెద్ద రూమ్, అనవసరమైన ఖర్చు. అలా అంటావా? చిన్న రూమ్ చాలా. అప్పుడు ఒకే ఒక మంచం వేసుకుందాం, అనవసరమైన ఖర్చు. ఊరుకోండి. పెద్ద పసుపు తీసుకొచ్చాను. ఓ ఓ ఓ థ్యాంక్స్. గృహప్రవేశానికి ఆవుందమ్మంటే ఎద్దుని తెచ్చావేంటి అల్లుడు? మాయా, ఎద్దుకు ఆవుకి తేడా ఏమిటి? అయ్యో, లక్ష్మి, మన కొత్తిల్లు ఎక్కడా? అయ్యో అమ్ము, సుబ్బయ్య నగర్ నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసరికి కాళ్ళు రోళ్ళు అయిపోయాయి. దీనికి బదులు తిరుపతి కొండ ఎక్కితే పుణ్యమైనా వచ్చేది. అబ్బా ఛీ, ఏమిటండి దశయంగా? పడుకో పడుకో. ఏది అసహ్యం? పెళ్ళాం కాళ్ళు పట్టడమా? ఏ మొగోణ్ణైనా సరే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను, తన పెళ్ళాం కాళ్ళు పట్టనేలేదని. ఒకవేళ ఇంతవరకు తన పెళ్ళాం కాళ్ళు పట్టని వాళ్ళు ఉన్నా కూడా, ఓహో ఇదో మంచి పద్ధతి ఉందే అనుకుని ఇంటికెళ్ళి పెళ్ళాం కాళ్ళు పట్టేస్తాడు. చాలండి మీ ఉపన్యాసాలు, ఇక ఊరుకోండి. కార్నర్ ప్లాట్, చక్కటి ప్లాట్, కళ్ళ ముందే ఉన్నట్టుంది, కానీ డబ్బు మాత్రం లేదు. లా 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 లా. ఏమిటండి? లా 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 లా. ఏమైందండి? చెయ్యి జాపు. ఆ చెయ్యి, ఆ చెయ్యి. నా జీవితంలో ఎన్నోసార్లు ఈ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను, కుదరలేదు. ఇవాళ మరోసారి ట్రై చేస్తాను. నేను ఇటు లాగుతాను, నువ్వు వెనక్కెళ్ళు. 1 2 3. ఇక్కడే ఉంది. మాయా, అత్తయ్య, పెద్ద మావా, చిన్న మావా, ఉమా, అందరూ రండి. రండి, అంతా వచ్చేసారా? అమ్మయ్యా, దుబాయ్ వెళ్ళిపోతున్నావు కదా, అందుకని అందరికి అన్ని తీసుకొచ్చారు. ఈ గొలుసు నా మొగుడికి. నువ్వేగా నా మొగుడివి, తీసుకో. చూడమ్మా. చెల్లాయ్, ఇదిగోనమ్మా, ఈ చీర నీ కోసం. ఈ చీర కొంగుని మీ ఆయన కట్టిపడి చచ్చినట్టు పడి ఉంటాడు. ఇది బావా, పెద్దమా డ్రెస్ ఏది? ఇది డాన్స్ డ్రెస్. ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తావు. తీసుకో. ఏ చిట్టు మరదలా, నీకోసం చీర తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకుని మంచి ఫోటో తీయించుకుని బాంబేకి పంపించు. అతను ఐస్ అయిపోతాడు అంతే. తీసుకో. ఏం బుల్లి బావా, ఏమిటి అంబాజీపేట ఆవును తగినట్టు అలా మొహం పెట్టావు? నీకు కూడా తీసుకొచ్చాను ప్యాంటు షర్టు. ఇది వేసుకుంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. తీసుకో. అత్తగారు, ఈ పట్టు చీర మీకోసం. నాకెందుకు అల్లుడు గారు? అదేం మాట అండి, నాకు అమ్మ లేదు. అత్త అయినా అమ్మ అయినా అన్ని మీరేగా. తీసుకోండి. ఏ మాయా, తెలుసు నీకు తండ్రి అయినా మామైనా అన్నీ నేనే. అవునవును, మీకు కూడా ఏదన్నా కొందాం అనుకున్నాను, కానీ కరెక్ట్ గా నా దగ్గర డబ్బు అయిపోయింది. అయినా తీసుకున్నాను. కాశీ తువ్వాల. నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మీకోసం ఒక ఫారెన్ కాశీ తువ్వాల పంపిస్తాను. తీసుకోండి, తీసుకోండి.
20,000 రూపాయలు ఖాళీ. నాన్నా టాక్సీ తీసుకొచ్చేసాను, చాలా చీప్, మీటర్ మీద 100 రూపాయలు అంతే. పెట్టె రెడీ, బుట్ట రెడీ, టాక్సీ రెడీ, అల్లుడిచ్చిన కొత్త కాశీ తువాల్తో నేను రెడీ. కానీ దుబాయ్కి వెళ్లాల్సిన అల్లుడు మాత్రం ఇంకా రెడీ కాలేదు. లక్ష్మి, పొద్దుననగా నీ కూతురుతో ఆ గదిలోకి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు ఊడిపడలేదు. వదలండి. వదలను. ఇప్పుడు దుబాయ్ వెళ్తే మళ్ళీ ఏడాది దాకా అవకాశం ఉండదు. రోజుకు ఒక ముద్దు చొప్పున ఏడాదికి 365 అవుతాయి. ఇప్పటికి 175 ఇచ్చేసాను. 365లో 175 పోతే లెక్క తర్వాత చూసుకోవచ్చు. ఫ్లైట్ కి టైం అవుతుంది, పదండి. అయ్యో, లెక్క తప్పు రాకూడదు. తెర తీయరా తిరుమల దేవరా, తెర తీయరా, తెర తీయరా, తెర తీయరా, తెర తీయరా. ఆపండ్రా, ఇదేమన్నా దుగ్గిరాల అల్లుడా, దుబాయ్ అల్లుడురా? నేను తెరిపిస్తా చూడు. అంటా కా హుకుం, అబ్బా కా హుకుం. తెరుచుకో సీసేం. చాలు. ఐడియా. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. ఆ? పాము పాము ఆ, పాము. అయ్యో 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 అయ్యో. ఏయ్, గట్టిగా పట్టుకో. ఏంటి మావయ్య? వదలండి, వదిలిపెట్టండి, గదిలోకి వెళ్తాడు. ఏమండి, బస్తా మోసుకొచ్చినట్టు మోసుకొస్తారు. వదలండి మావయ్య, వదలండి బా. బా, వదిలి బా. నా సుడుని చూస్తాను బా, వదిలిపెట్టు బా. సుడు. అడ్డం పడు, నా సుడు పట్టుకో. వదిలిపెట్టు, నేను వెళ్ళను. సుడు, సుడు, సుడు. నిన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళను, సుడు. నువ్వు లోపలికి వెళ్ళు. మావయ్య, నాన్న, ప్లీజ్ మావయ్య. బావ చెప్పు. నన్ను వదిలిపెట్టండి మావయ్య. సర్లే, ఏమండి? నువ్వు వెళ్ళరా. సుడు, సుడు, ఏమండి? సుడు. వస్తా, సుడు. ఎక్కడయ్యా అల్లుడా, దుబాయ్ లో వదిలేస్తా. టాటా, చీరియో, బై బై. వెళ్ళగా ఉత్తరం రాయండి. మళ్ళీ చేరేలో లేదో అని మేము కంగారు పడతాం. అత్తయ్య, నా బదులు మావయ్య దుబాయ్ పంపించేశాను. ఇక మీద మావయ్య బాధ మీకేం లేదు. చూడు, అడ్డు దుబాయ్ పోయింది. సరే, ఇంకా 32 బాకీ ఉండిపోయాయి. అరే ఏమిటండి మీరు? లక్ష్మి, లక్ష్మి, నేను అల్లుడిని ఎక్కడో పారేశాను లక్ష్మి. మీరెక్కడా పారేయలేదండి, మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటండి, అన్నంతో ఇల్లు కడుతున్నారు? అన్ని బెంగలే లక్ష్మి. ఓ పక్క ఇల్లు కట్టాలనే బెంగ, మరో పక్క అల్లుడు దుబాయ్కి వెళ్ళడం లేదు, ఆ ఉద్యోగం ఏమవుతుందో అని బెంగ. నాన్న, మీ మొదటి బెంగ నేను తీరుస్తాను. ఆ ఫ్లాట్ ఖరీదంతా 3,000 రా. జస్ట్ 3,000గా. రేపే ఆఫీస్లో అప్పు చేసి మీకు ఆ డబ్బు నేనిస్తాను. ఇక నేను అన్నంలో ఇల్లు కట్టను రా, సుబ్బయ్య నగర్లో కడతాను. ఏమండి, ఏమండి, ఆఫీసులో అప్పు చేసి డబ్బు ఇస్తానంటున్నారు ఏమిటండి? అవును, ఏ? చూడండి, ఇల్లు కట్టడం మీ నాన్నగారికి శక్తికి మించిన విషయం. అది మర్చిపోయి ఆయన వెనక ముందు చూడకుండా సొంత ఇల్లు కడతానని సవాల్ చేశారు. ఓడిపోతున్నారు. చూడండి, ఆయన నమ్ముకుని మనం డబ్బు ఇస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎంత తల్లి బిడ్డలైనా ఎవరి కడుపు వాళ్లదే, ఎవరి ఆకలి వాళ్లదే, ఎవరి అన్నం వాళ్లదే. అలాగే ఎవరి డబ్బు వాళ్లదే. ఇది కాంక్రీట్ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడి నుంచి లోపలికి దారి, మరి ఈశాన్యంలో బాగుండాలి. కాంపౌండ్ వాళ్ళు, ఇది కాంపౌండ్ వాళ్ళు. నాన్న, రాత్రి మీకు డబ్బిస్తానని చెప్పినప్పుడు నేను ఒక విషయం మర్చిపోయాను. ఏమిట్రా? చెప్పరా, ఏమిట్రా మర్చిపోయావు? కిందటి నెలే ఆఫీసులో అప్పు చేసి మిరాండాకి డబ్బిచ్చాను. అది తీరితే కానీ ఆఫీసులో రెండోసారి డబ్బివ్వరు నాన్న.
కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మన ఆనందు కిందటి నెల ఆఫీసులో అప్పు చేసి ఆ మిరండాకి డబ్బు ఇచ్చాట. మిరండాన్ని మర్చిపోయినట్టే ఆ అప్పు విషయం మర్చిపోయాట. అది తీరేదాకా ఆఫీసులో మళ్ళీ అప్పు ఇవ్వరట. పిచ్చిదానా, బాధపడుతున్నావా? నేను బాధపడలేదు. ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. మా నాన్న ఇప్పుడు తిరిగి వచ్చాడు కదా, మన కోడలు ఇప్పుడు సంతోషంగా ఉంది కదా, అదే చాలు లక్ష్మి. మన కోడలిది మంచి మనసు, అందువల్ల మంచే జరుగుతుంది. నమస్కారం సార్. ఎందుకో రమ్మన్నారట? రండి రండి రండి. చూసారా ఈ డ్రెస్సులన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇవన్నీ మీ అబ్బాయికే. మా అబ్బాయికా? జూనియర్ ఆఫీసర్ అంటే మాటలా? ఆఫీసరా? అవును, నెలకి 2000 జీతం. 2000? మీ అబ్బాయిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళదలిచానో తెలుసా? ఏమిటి సార్ మీరు అనేది? అవును, మీ కంటికి అందనంత దూరం తీసుకువెళ్ళబోతున్నాను. ఢిల్లీకి. ఢిల్లీకా? అవును, శంకర్కి ఢిల్లీలోనే ఉద్యోగం. ఇటు పైన మీరు మీ అబ్బాయితో మాట్లాడాలంటే నా ద్వారానే మాట్లాడాలి. అదేమిటి సార్? మరి టెలిఫోన్ మా ఇంట్లోనేగా ఉంది. అవునవునవును. అతి తొందరలో మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద చూడాలని నా కోరిక. సార్? అవును, రేపు శంకర్ని ఫస్ట్ క్లాస్ లో ఢిల్లీకి పంపిస్తున్నాను. మరి మీరు రైల్వే ప్లాట్ఫారంకి రారా? ఆ ప్లాట్ఫామ్ మీదికా? అవునవును, తప్పకుండా వస్తాను. నేను ఆ ప్లాట్ఫామ్, నాది మట్టి బుర్ర. సుబ్బయ్య ఎక్కడా? అక్కడా ఆ మిషన్ ఆఫ్ చేయవయ్యా. ఏమిటి విషయాలు? ఏమిటి సుబ్బయ్య, నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందయ్యా. నువ్వు మోసపడ్డావని ఆ కార్నర్ ప్లాట్ నీ కోసం రిజర్వ్ చేసి నొక్కి పెట్టి ఉంచాను. నువ్వేమో ఉలకో పలకో, మిగతా వాళ్ళు ఆ స్థలమే కావాలి, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అది కాదు బుల్లెట్ గారు. అదేమి కాదు. సాయంకాలం 6 గంటల్లోగా 3000 ఇస్తే ఆ స్థలం నీది, లేకపోతే ఇంకోళ్ళది, అంతే. ఇల్లు బాగుందండి, నేను చూశానుగా. అన్నయ్య, ఏమిటిదంతా? నేను చస్తే నువ్వు నా ఇంటికి రాకు, నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను అని చెప్పిన ఆ మనిషి పిల్లంతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నువ్వేదైనా తెలుసుకోవాలనుకుంటే నీ కొడుకుని అడిగి తెలుసుకో. ఏమిట్రా ఇది? ఆయనకి ఇంటి నుంచి ఆఫీస్ చాలా దూరంగా ఉందట, వెళ్ళి రావడానికి అవస్థగా ఉందట. ఏం చెయ్యాలి అని అడిగారు. నేను మా నాన్నగారికి ఉత్తరం రాశాను. అందువల్ల మా నాన్న గాంధీనగర్లో ఇల్లు చూశారు. ఏరా, ఈ మధ్య నువ్వు మాట్లాడమే మానేశావా? వినడానికే నిశ్చయించుకున్నావా? నీకు ఇల్లు కావాలని ఎక్కడో గుడివాడలో ఉన్న మీ మామగారికి ఉత్తరం రాయాలని తెలిసిందే. ఇక్కడే ఇంట్లో ఉన్న మీ అమ్మా నాన్నలకి చెప్పాలని తెలియలేదట్రా. ఇప్పుడు మీ నాన్నగారు వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పాలరా? ఎలా చెప్పాలో తెలియకే కదా నాన్న లేనప్పుడు పెడుతున్నాం. పద పార్వతి, వజ్యం వస్తుంది. ఏ క్షణాన నువ్వు నా కడుపున పడ్డావో ఆ క్షణానే నాకు మీ నాన్నగారికి వర్జం వచ్చిందిరా. అది ఇప్పుడే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. ఒరేయ్, పోరా, పో.
లక్ష్మి, మీ అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడు. అందువల్ల నాకు తెలియకుండానే ఇల్లు ఏర్పాటు చేశాడు. నా కొడుకు బుద్ధి ఎప్పుడు కుక్కతోక లాంటి వంకర బుద్ధి. చెప్పకుండానే వెళ్ళిపోయాడు. కానీ పార్వతి ఎలా వెళ్ళిపోయింది? మనం పార్వతిని కోడలుగానే చూసాం, కూతుర్లా కదా చూసాం. అవునులే, రాముడు ఉన్న చోటే సీతకు అయోధ్య. సార్ టెలిగ్రామ్. ఏమిటి మావయ్య, మీరు ఇంకా ప్రెస్కి వెళ్ళలేదా? పొద్దున్నే వెళ్ళాను, పగలంతా పనిచేశాను. సాయంత్రం అయింది కదా, ఆ? వచ్చేసాను. ఇప్పుడు సాయంకాలం అయిందా? నేను ఇంకా పొద్దున్నేనే ఉన్నదే. అంటే ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన విషయం నీకు తెలియదు. ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? అదేమిటి అంత గుర్తు చెప్పడం కాకుండా వెళ్ళిపోయాడు? గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళలేదు అల్లుడు. వాళ్ళ మామయ్య వచ్చాడు, బండి తెచ్చాడు, సామాన్లన్నీ ఎక్కించారు. లక్ష్మి ఏడ్చింది. అరే ఇన్ని జరిగాయా? కానీ నాకు ఒక్క విషయం కూడా తెలియలేదే. పోనీ నీ ఉద్యోగం పోయిందన్న విషయమైనా నీకు తెలుసా? చాలండి మావయ్య వేళకోళం. వేళాకోళము లేదు, శ్రీకాకుళము లేదు. నీ ఉద్యోగం పోయింది. ఆ దుబాయ్ షేక్ నీ వీసా క్యాన్సిల్ చేశాడు. దుబాయ్కి వెళ్ళవయ్యా, దుబాయ్కి వెళ్ళవయ్యా అని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పాను. విన్నావు కాదు? ఇదిగో టెలిగ్రామ్. ఇక దుబాయ్కి వెళ్లాల్సిన అవసరమే లేదలుడు. 24 ఏళ్ళు వచ్చే వరకు నా కూతురికి పెళ్లి చేయలేక ధర్మపిండం పడేశాను. ఇప్పుడు పెళ్ళైపోయింది, కానీ నా కర్మ నా అల్లుడికి కూడా ధర్మపిండం వేయాల్సి వస్తుంది. నువ్వు ఊరుకో. చాలా సంతోషం అల్లుడు. మనసుకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. నీ మొగుడికి ఉద్యోగం కూడా ఊడిందిగా. ఇక పని పాట ఏమీ లేదు. 24 గంటలు మీదే రాజ్యం. తుమ్ము లేపేయండి. కొంచెం లోపలికి వస్తారా? అల్లుడు గారు, కోపం తెచ్చుకోకండి. ఆయన మాటలు మీ మనసులో పెట్టుకోకండి. చూడండి, మీకు అమ్మైనా అత్తైనా నేనేనేగా చెప్పారు. పెద్దదాన్ని, నా మాట వినండి. ఏమండి, అమ్మ సులోచన, నువ్వైనా నా మాట వినిపించుకోవే. ఎక్కడికి అల్లుడు? మావయ్య, దుబాయ్కి వెళ్ళే బతకక్కర్లేదు, మన దేశంలోనూ బతకచ్చు. ఇక మీద నేను నా భార్య మీకు భారం కాదలుచుకోలేదు. అందుకనే మేము బయలుదేరుతున్నాం. చూడండి అల్లుడు గారు, ఆయన మాటలు మీ మనసుని బాధ పెడితే ఆయన తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దయచేసి లోపలికి రండి. చూడండి అత్తయ్య, దుబాయ్లో మా ఆఫీస్ క్యాంటీన్లో ఉప్పు కారం లేని తిండి తిని నా పౌరుషం చచ్చింది. ఇక్కడ మీ చేతి భోజనం తిన్నాను కదా, నాకు పౌరుషం వచ్చింది. మేము బయలుదేరుతున్నాం, మమ్మల్ని ఆపకండి. పదా, తొందరగా పోదాం. నిద్రపోలేదా? దేని గురించి ఎంత బాధపడుతున్నారు? ఆనంద్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడనా? అల్లున్నంత మాట అన్నందుక? మరి దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? నా పరువు మర్యాద ఇంటావిడ దగ్గర మంట కలిసిపోవడానికి 53 రోజులు ఉంది లక్ష్మి. ఇంకా నేను స్థలం కూడా కొనలేదు.
ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా ఇల్లు కట్టడం గురించా మీరు ఆలోచిస్తున్నారు? అవును లక్ష్మి, నా కూతుళ్ళు కొడుకులు నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు ఇంటావిడికి నేను ఇచ్చిన మాట నుంచి నేను వెనకడుగు వేయగలనా? బాధపడకండి, రేపే మనం ఆ స్థలానికి అడ్వాన్స్ ఇస్తున్నాం. ఎలా లక్ష్మి? మరో దారి లేదమ్మా, చిన్న రంభంతో కొయ్యాలి, కొస్తే కొంచెం రక్తం వస్తుంది. పర్వాలేదమ్మా. పర్వాలేదు. చాలే ఊరుకో, నీ రక్తాన్ని చిందించే ఉంగరం నాకొద్దు. పద, వస్తానండి. లక్ష్మి, మన స్థలం పత్రాలు నీ చేత్తో దేవుడి పట్టం దగ్గర పెట్టి నీ చేత్తో కుంకుమ పెట్టు. స్థలం ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ముందు నేను చెప్పించే లక్ష్మి. ఏమండి, ఇక్కడుండే వెండి దీపాలు ఏమయ్యాయి? లక్ష్మి, ఇంత వయసు వచ్చినా నీకు జీవిత తత్వమే అర్థం కావడం లేదు. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు పెరుగు అవుతుంది, పెరుగు మజ్జిగ అవుతుంది, మజ్జిగ వెన్న అవుతుంది, వెన్న నెయ్యి అవుతుంది. అలాగే వెండి దీపాలు స్థలమైంది. దీపం సమ్మెలు అమ్మేశా మీరు స్థలం కొన్నది. ఇంట్లో వెలుగుతున్న దీపం సమ్మెలు అమ్మేయటం అమంగళం అండి, అది శుక్రవారం పూట. అందుకే నేను నిన్ననే లక్ష్మీవారం వెళ్లకుండానే అమ్మేశాను. లక్ష్మి, నేను దాన్ని స్థలంగా భావిస్తాను, నువ్వు దాన్ని దీపం సెమ్మలుగా భావించు. అదే జీవిత తత్వం. అది ఎలా వీలవుతుందండి? లక్ష్మి, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. మన ఇంట్లో బంగారు దీపంలా నువ్వు ఉండగా ఇంకా వెండి దీపాలు ఎందుకు? ఏమిటి సుబ్బయ్య? ఇవి చేతులు కావు సార్, కాళ్ళనుకోండి సార్. నేను వెంటనే ఇల్లు కట్టి తీరాలి, అందువల్ల ఒక 10,000 అప్పు కావాలి. 10,000? అవును, ఆ 10,000 తీరేదాకా మీరు నాకు జీతం కూడా ఇవ్వక్కర్లేదు. మరి తిండి ఎలా తింటావయ్యా? ఇప్పుడు నా కొడుకు శంకర్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు సార్. వాడు ప్రతి నెల డబ్బు పంపిస్తాడు, అందువల్ల తిండికి సమస్య రాదు. మా నాన్న కాలం నుంచి పనిచేస్తున్నావు, లేదని చెప్పలేను. వచ్చే వారం డబ్బిస్తాను, కానీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టుకో. ఇదేమిటండి, శంకర్ రాలేదా? బండి లేటా? ఢిల్లీ బండి కరెక్ట్ టైంకే వచ్చింది. బండంతా వెతుకు చూశాను, కానీ శంకర్ కనపడలేదు. ఆ తర్వాత కనుక్కుంటే తెలిసింది అది ఇవాళ రావాల్సిన బండి కాదట, నిన్న రావాల్సిన బండట. తమిళనాడు ఎక్స్ప్రెస్ చూడపోయారా? అది కరెక్ట్ టైంకి వస్తుందే. నువ్వు ఒకటివి. జీటీ ఎక్స్ప్రెస్ లేట్ మాత్రమే, కానీ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదట. ఢిల్లీ నుంచి బయలుదేరింది, కానీ విజయవాడకు రాలేదు. ఏంటమ్మా, నాకు కుదరట్లేదు. నేర్చుకుంది లేవే, తొందరపడకు. ఏమిటండి, ఇంకా బండి రాలేదా? అన్ని బళ్ళు వచ్చాయి, కానీ శంకర్ మాత్రం కనపడలేదు. బాగా వెతికి చూసారా? ఢిల్లీ నుంచి ఒక గూడ్స్ బండి వచ్చింది, అది కూడా గాలించి చూశాను, శంకర్ కనపడలేదు. ఇంకేదైనా బండి వస్తుందేమో కనుక్కున్నారా? లక్ష్మి, స్టేషన్ మాస్టరే స్టేషన్కి తాళం వేసుకుని ఇంటికి పోయాడు. ఇంకా నేను అక్కడే ఉంటే స్టేషన్కు బాంబు పెట్టే కేసుని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో నన్ను భయపడి ఇంటికి తిరిగి వచ్చేసాను. అమ్మా, ఫోన్ చేసావా? శంకర్ ఇప్పుడు వాళ్ళ మావగారి ఇంట్లోనే ఉన్నాడు. పొద్దునే వచ్చేసాట. నేను ఇది నాన్నగారికి చెప్పలేదు.
మొహమాట పడకుండా తినలుడు అన్ని నీకోసం స్పెషల్ గా చేయించాను. ఎలా ఉన్నాయి చెప్పు. అన్ని కూరలు చాలా బాగున్నాయి మామగారు. అసలు నా జీవితంలో ఇంత మంచి భోజనం నేను అన్నడూ చేయలేదు. రండి. ఏరా, నువ్వు తింటున్న భోజనం నే పెట్టే భోజనం కంటే బాగుండి ఉండొచ్చు, కానీ నువ్వు తాగిన తల్లిపాలు కంటే కూడా బాగుందా శంకర్? ఏమిటమ్మా మాటలు? నువ్వు ఊరు నుంచి దిగగానే రావాల్సింది ఎక్కడికి రా? ఇక్కడికా అక్కడికా? అలా బాధపడాలంటే నేను బాధపడచ్చు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి కనీసం నాన్నైనా వచ్చారా? ఓహో, తండ్రి ఊరు నుంచి వస్తుంటే కొడుకు స్టేషన్కి వెళ్ళి ఎదురు చూడాలి, కానీ కొడుకు ఊరు నుంచి వస్తుంటే తండ్రి ఎదురెళ్లాల్సిన అవసరం లేదురా. అయినా నీ మీదుండే ప్రేమతో మీ నాన్నగారు స్టేషన్కి 2 సార్లు వెళ్ళొచ్చారురా. రైల్వే స్టేషన్ లో ఎదురు చూడటం నాన్న తప్పమ్మా. నేను వచ్చింది విమానంలో. కరెక్ట్ గా మామగారు ఎయిర్పోర్ట్ కారు పంపించారు, అందువల్ల ఇక్కడికి వచ్చాను. అల్లుడు, కొడుకు చేతి నిండా సంపాదించడం ఆరంభించగానే తమ చెయ్యి దాటిపోతున్నాడనే భయం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది మీ అమ్మగారు తప్పు కాదు, ఆ పాశం అలాంటిది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు మీ అమ్మా నాన్న గురించే మాట్లాడుతున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు? మీ నాన్నగారు ఇల్లు కట్టుకోవడానికి 10,000 ఇమ్మనమని నన్ను ఒత్తిడి చేస్తున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు? ఆ ఏర్పాటు చేయడానికే ఇంత ఆలస్యమైందని పాపం ఆవిడికి ఏం తెలుసు? ఆ డబ్బు మీ అమ్మగారికి చూపించు. ఇదిగోనమ్మా, మా మామగారు నాన్న కోసం ఏర్పాటు చేసిన 10,000 పత్రం. ఇక నాన్న దీని మీద సంతకం చేయటమే తరువాయి. వెళ్ళొస్తా బాబు. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా. అవునరా, కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఒరే నా కూతురా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా, నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావురా. ఆగమ్మా. అంటే సంతకం పెట్టకుండానే డబ్బు ఇవ్వాలంటావా? లేదురా, మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను. అలాగా? ఇల్లు కట్టేది నాన్న నేనా? ఇంటావిడ దగ్గర వెనక ముందు ఆలోచించకుండా ఛాలెంజ్ చేసింది నాన్న నేనా? ఆయన గారి ముక్కోపం వలన ఏడాది పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను. ఇప్పుడు మా మావగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. రామేశ్వరి రా, ఏమిటి సంగతులు? బయట చూసారా, తుంపర పడుతోంది. ఇప్పుడు మీ ఇల్లున్న పరిస్థితిలో పెద్ద వర్షంగానే పడిందంటే ఇక మరి అంతే సంగతిలో. ఆ తర్వాత నన్నని లాభం లేదు. డబ్బులు చూసుకుని తొందరగా ఇల్లు పూర్తి చేసుకోండి, అది చెప్పదానే వచ్చాను. అల్లుడు, జీవితంలో అన్నం లేకుండా కూడా బతకొచ్చు, కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు. 91వ రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి. ఈలోగా ఇల్లు కట్టి తీరాలి. దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది. నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో నాన్న, వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు నిన్ననే తాగట్టు పెట్టాం.
లక్ష్మి, మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది. అలా అనకండి. వాళ్ళు గొలుసు తాకట్టు పెట్టింది మంచి పనికేగా. మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు. ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా? ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు, గొలుసే వెయ్యాలి. అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు. అయ్యో, ఏమిటి ఉంగరం ఊడిపడిందా? అది కాదండి, సంచి లోపల పెట్టేసి వచ్చేసారు. తీసురా. మీ నాన్నగారికి ఎందుకు అంత అబద్ధం చెప్పావు సులు? తలంటుకునే ముందు బీరువాలో దాచిన గొలుసుని మార్వాడి కొట్లో తాకట్టు పెట్టావని నాలుగు నరం లేనట్టు అలా చెప్పచ్చా? నాలుగుకి నరం లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి. పెద్దవాళ్ళు అన్న మాటలకి పెదార్థాలు తీయకూడదు. వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది. అత్తయ్య, చూడమ్మా, నా కోపం నీ మీద కాదు, నీ మొగుడి మీద. నీ మొగుడిని అన్నందుకు నువ్వింత ఏడుస్తున్నావే, అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనెంత ఏడ్చుంటానో నీ మొగుడికి తెలుసా? నువ్వు ఊరుకో సులు. చూడండి అత్తయ్య, మరి ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు. ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు, ఇంటి ఆవిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. చూడండి, మీ ఆత్మాభిమానం ఇంటి ఆవిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు, మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని. అమ్మా, నువ్వు నన్ను అమ్మ అని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే. లక్ష్మి, మనలాంటి నిత్య దరిద్రులు సొంతిల్లు కట్టలేరు లక్ష్మి. అవమానాల పాలవుతూ అద్దె కొంపల్లో బతకాల్సిందే. నేను వెళ్ళి జగదామ్మని క్షమాపణ అడిగిరానా? వీల్లేదు. మీరు చేసిన శబదం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను, నే చేసుకున్న శబదం నుంచి నేను వెనకడుగు వేయను. నువ్వు శపథం చేసుకున్నావా? ఏమిటది? ఏ శబదం అని చెప్పమంటారండి? మీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపానే, అలాంటిది నాకు తెలియదు అనుకుని తన భర్తతో మీకు డబ్బివ్వద్దని చెప్పిందే. ఆ పార్వతి కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? అంటే ఆనంద డబ్బివ్వలేనని చెప్పడానికి పార్వత కారణం? అంతేకాదండి, ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే కారణం. పోన్లే లక్ష్మి, ఎంతైనా పార్వతి పర ఇంటి పిల్లేగా. మన రక్తం పంచుకు పుట్టిన పిల్లయితే అలా చేసుండేదా? కంగారు పడకండి. మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి. లక్ష్మి, అల్లుడికి ఉద్యోగం పోయిందనే బాధలో అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు. మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు. కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని బీరువాలో దాచిన గొలుసు తాకట్టు పెట్టావని అబద్ధం చెప్పి కన్న వాళ్ళనే మోసం చేసింది. ఆ సులోచన కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఓ, అది చెప్పింది అబద్ధమా? పోన్లే లక్ష్మి, ఈ ఆడపిల్లలు ఎటూ ఆడపిల్లలే కాని ఈడపిల్లలు కారు. వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? క్షమించేయమ్మా. నేనేదో కడుపు మంటలో మాట సారాను. దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుకుని ఉన్నప్పుడు నన్ను సాధించకు. లక్ష్మి, నువ్వేం బాధపడకు. మన కొడుకు శంకర్ ఉన్నాడు.
ఎక్కడున్నాడండి? ఢిల్లీలో ఉన్నాడు. లేడండి, ఇక్కడే బెజవాడలోనే ఉన్నాడు. డబ్బున్న మామగారింట్లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్నాడు. ఏమండి, మీకు డబ్బు కావాలా? సంతకం పెట్టడం వచ్చా? ప్రోనోటు మీద సంతకం పెడతారా? అప్పుడే మన ఢిల్లీ కొడుకు తప్పిస్తాట. ఆ శంకర్ కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేత్తో వాడికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఈ విషయాలన్నీ నాకు తెలియకుండా ఎందుకు దాచావు లక్ష్మి? అదేనండి ఆడవాళ్ల తలరాత. చిన్నప్పుడు అన్నదమ్ముల తప్పుల్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచాలి. పెళ్ళయ్యాక భర్త తప్పుల్ని అత్తమామలకు తెలియకుండా దాచాలి. బిడ్డలు పుట్టాక బిడ్డల తప్పుల్ని భర్తకు తెలియకుండా దాచాలి. జరిగే తప్పుల్ని ఆడవాళ్ళ దిగమిగి దాచకపోతే సంసారంలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉండేవి. ఇప్పుడు నా తలరాత ఏమిటి లక్ష్మి? నన్నేం చేయమంటావు? చూడండి, ఇటుకలు పేర్చి సిమెంటు పూసి వెళ్ళకొడితేనే ఇల్లు కాదండి. వెదురు బొంగులు నాటి తాళ్లతో బిగించి ఆకులతో నేసిన ఇల్లేనండి. మన స్థలంలో మనం ఒక పూరి గుడిసె వెయ్యాలి. గృహప్రవేశం జరపాలి. అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి. మనల్ని కట్టెల్లో పెట్టాల్సిన బిడ్డల్ని నమ్మింది చాలు. కట్టెలమ్మే షావుకాన్ని నమ్మండి, ఆయన అరువిస్తాడు. వెళ్ళండి, వెంటనే ఏర్పాట్లు చేయండి. ఇలా చూడమ్మా, కన్న బిడ్డల్ని నమ్మకూడదనే ఒక పెద్ద పాఠం ఇప్పుడే నేర్చుకున్నా. అయినా నాకు మరో దారి లేదు. నేను తిరిగి వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా చూసుకుంటావమ్మా? అయ్యో నాన్న, ఉమా, కూలిపాక వేయటంలో మీ నాన్నగారికి ఎన్నో సమస్యలుండొచ్చు. ఈ మధ్య నాకేదైనా జరిగితే నా అంత్యక్రియలకి ఇదిగో ఈ ఉంగరం అమ్మి జరిపించమని చెప్పు. నా గురించి బాధపడద్దని చెప్పు. అబ్బా ఉమా, పాక వెయ్యమను, గృహప్రవేశం జరిపించమను, ఆహ్వాన పత్రిక అందరికీ ఇవ్వమను. ముఖ్యంగా ఆనందికి, పార్వతికి, శంకర్కి, సులోచనకి. చూడమ్మా, మీ దగ్గర శపథం చేసి ఇవాళకి 90వ రోజు. ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు నేను మీ ఇల్లు ఖాళీ చేస్తాను. సుబ్బయ్య గారు, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. నేను మనిషిని, ముందు లోపలికి వెళ్ళండి.
నాన్న నాన్న మీరు బయటకు వెళ్ళొచ్చేలాగా అమ్మ అమ్మ ఆగండ్రా. ఇది నా స్థలం. ఎవరైనా లోపలికొచ్చారా ఒక్కటే దెబ్బ, బుర్ర బద్దలైపోతుంది. జాగ్రత్త. నాన్న మీకేమైనా పిచ్చెక్కిందా? కన్న కొడుకులం మేము బ్రతుకుండగానే మాకు కబురు పంపకుండా అమ్మ శవాన్ని ఎలా తీసుకొచ్చారు? ఎవరైనా చచ్చిపోతే ప్రాణంతో ఉన్న వాళ్ళకే కబురు పెడతారు, చచ్చిన వాళ్ళకి కాదు. నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నాన్న నాన్న గిన్న అన్నావంటే నిలబడ్డ చోటే నీకు సమాధి కట్టేస్తాను. జాగ్రత్త. నాతో చెప్పకుండా నీ పెళ్ళాన్ని తీసుకుని నువ్వు ఇల్లు వదిలిపోయావు. నీతో చెప్పకుండా నా పెళ్ళాన్ని మూసుకొని నేను ఇక్కడికి తెచ్చాను. రెంటికి చెల్లు. మావయ్య మావయ్య అలా పిలవద్దమ్మా. ఒరే బ్రోకరు అని పిలవమ్మా. నీకు కావలసిన మగాడు నీకు దొరకగానే నన్ను బ్రోకర్ లాగే కట్ చేసావు కదమ్మా. ఒరే బ్రోకరు అనే పిలువు, కమిషన్ లేని బ్రోకర్. మిస్టర్ వెంకటయ్య, నువ్వు చస్తే నే రాను, నే చస్తే నువ్వు రాకు అన్నాను. కానీ చనిపోయింది నా భార్య మాత్రమే కాదు, నీకు చెల్లెలు కూడా. చూసే హక్కు నీకుంది. నువ్వు వెళ్ళి చూడు. మరి నా కూతురు అల్లుడు? బంధుమిత్ర సపరివారంగా విచ్చేయడానికి ఇది పెళ్లి కాదు బావయ్య, చావు. కోటేశ్వరరావు గారు, విశ్వాసం లేని ఒక కుక్క కోసం నేను మీతో పోట్లాడాను. అయినా అవన్నీ మర్చిపోయి మీరు నా భార్య చావుకొచ్చారు. చాలా సంతోషం. మీరు వెళ్ళి చూడండి. నువ్వు చూడమ్మా. నాన్న హలో, ఢిల్లీయా? నా కొడుకు శంకరా? నాన్నను మాట్లాడుతున్నాను బాబు. శ్మశానం నుంచి మాట్లాడుతున్నాను. మీ అమ్మ చచ్చిపోయింది. నువ్వు వెంటనే రా. ఇదేంట్రా లైన్ ఇంత క్లియర్ గా ఉంది? నువ్వు ఢిల్లీ నుంచి మాట్లాడటం లేదా? బెజవాడ నుంచి మాట్లాడుతున్నావా? ఎప్పుడొచ్చావురా బెజవాడికి? మీ అమ్మ దగ్గర మీరన్న ఆఖరి మాట ఏమిటి సార్? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, నా భార్య శవాన్నైనా ప్రశాంతంగా కాలిపోనివ్వండి. రామ్మ, సులోచన, ఎలా ఉన్నావు? మీ ఆయనేరి? బిజినెస్ పని మీద బాంబే వెళ్ళారు. అంటే నీ మొగుడు బాధ్యత తెలిసి బిజినెస్ చేస్తున్నాడు అంటావు. పోన్లే, నేను ధర్మపిండం తిట్టినందుకు నీకు ప్రయోజనం కనపడింది. అది సరే, ఏంటమ్మా ఇంత దూరం వచ్చావు? నేను అమ్మని చూడొచ్చా? అయ్యయ్యో, నువ్వు వస్తావని ముందే చెప్పకూడదా తల్లి? మీ అమ్మని ఇప్పుడే దహనం చేశాను. అబద్ధం చెప్పకండి అన్న. బీరువాలో పెట్టిన గొలుసు తాకట్టు పెట్టానని నువ్వు అబద్ధం చెప్పొచ్చు, నేను చెప్పకూడదా? మీ అమ్మని నేను దహనం చేసేశాను. నేను చెప్పిన వాళ్ళు తప్పించి మరెవరైనా ఈ కర్ర దాటి లోపలికి వచ్చారా, ఈ కర్రతోనే వాళ్లకు కపాల మోక్షం. అమ్మ ఉమ్మా, మనుషుల అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్నే మారుస్తున్నారు. మనం శాస్త్రాన్ని సంప్రదాయాన్ని మారిస్తే తప్పే లేదు. నా కొడుకులెవ్వరికీ తల్లికి తలకొరువు పెట్టే అర్హత లేదమ్మా. ఆడవాళ్ళు ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. నా కోసం నువ్వు ఘనకార్యం చేస్తావమ్మా? చెప్పండి నాన్న.
నా భార్యకి నువ్వే తలకొరివి పెట్టాలి. మంచి సమయానికి వచ్చావు. నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పండి మావయ్య. చితి మీద ఉన్న నా భార్య కాలిపోయేలోగా నువ్వు నా కూతురు చెయ్యి అందుకోవాలి. నా భార్య మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఏమిటమ్మా, సారే చీరే ఏమీ లేకుండా నేను నీకు పెళ్లి చేస్తున్నానని బాధపడుతున్నావా? ఆ ముక్కోటి దేవతలు పరమేశ్వరుని కళ్యాణానికి ఇచ్చిన సారె కంటే గొప్ప సారె మీ నాన్న దగ్గర ఉందమ్మా. దీన్ని నువ్వు చివరి దాకా తీయకూడదు. నాకు మీ అమ్మని చూడాలనిపించినప్పుడల్లా ఈ ఉంగరం చూడడానికి వస్తానమ్మా. తోడుగలడు. మీ అందరికీ చెప్తున్నాను, ఇదే స్థలంలో ఈ సుబ్బయ్య తన మహాలక్ష్మికి ఒక తాజ్ మహల్ కడతాడు. కట్టంద చచ్చిపోడు. ఆ రోజు మీ అందరికీ నేను ఆహ్వాన పత్రిక పంపిస్తాను. అప్పుడు రండి, వెళ్ళండి. నీ తోడు కడలే నీ రుణపడితేనే నేనేడకై నేడు గుడి కడుదునే ఆ గుడిని కొలువుచ నడిపించుతానే.